ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. దేవా, భూమి అనే నీ పాదపీఠం దగ్గర వచ్చి మేము ప్రార్థించుచున్నాము యేసయ్యా. తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, సర్వ సృష్టిని నీ నోటి మాటతో కలగజేసిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, గత రాత్రి అంతయు ఏ అపాయము, ఏ అనారోగ్యము, ఏ ఆపదలు రాకుండా క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము, ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము, రాత్రి కాలము వరకు మీరు మాకు తోడై ఉండండి దేవా. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో, ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా క్రమశిక్షణ కలిగి తండ్రి, నీ రూపులో, నీ పోలికలో ప్రభా, మీరు ఆ రోజు క్రియలలో చూపించినట్లుగా మేము కూడా క్రియలలో చూపించుటకు సహాయము చేయండి. మీ ప్రేమను మేము ఇతరులకు పంచుటకు సహాయము చేయండి. నీ కృప చూపించండి. నీ నామానికి మేము మహిమకరముగా జీవించులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అవును యేసయ్య. తండ్రి, మా పనుల భారము మీపై మోపినట్లయితే తండ్రి, మీరు మోయగలిగిన శక్తివంతుడవు తండ్రి. మాకు ధైర్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడవు కనుక యేసయ్య. తండ్రి, మేము అనేక పనుల చేత సతమత అవుతూ ఏం చేయాలో ఉక్కిరి బిక్కిరి అవుచున్న సమయంలో తండ్రి, మా పనుల భారము నీపై మోపి మేము ప్రశాంతంగా సమాధానంతో ఉన్నట్లయితే మాకు నెమ్మది, దీర్ఘశాంతము కలుగుతుంది తండ్రి. మాకు తేలికపాటి జీవనము కలుగుతుంది గనుక నీకే స్తోత్రాలు యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడై ఉండండి. వారి పనుల భారము మీపై మోపినప్పుడు వారికి సహాయము చేయండి. వారి హృదయాలను, వారి జీవితాలను తేలికపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించమని తండ్రి. వారికి ప్రభా, మీరే స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి, తోడై నడిపించండి తండ్రి. దేవా, గర్భఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళై విడిపోయిన ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కలిగి వారు జీవించలాగున సహాయం చేయండి తండ్రి. కుటుంబాల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కలిగి వారు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, గర్భఫలం లేక అనేక మంది దంపతులు బాధపడుచుండగా మీరే వారి గర్భమును తెరిచి ప్రభు, వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంను దయా కిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత, నూతన పనుల చేత వారి జీవితము ముందుకు సాగుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా యేసయ్య, మీ పరిచర్య ఎక్కడెక్కడైతే లేదో తండ్రి, అక్కడ మీ పరిచారకులను పంపించండి తండ్రి. మీ సేవకులను లేవనెత్తండి యేసయ్య. తండ్రి, అనేక మంది రక్షించబడటకు సహాయం చేయండి. మీ నామంలో ప్రతి ఒక్కరూ నా రాకడ సమయంలో మోకాలు వంగాలని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి, అందరూ రక్షించబడటకు సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా యేసయ్య, ఈ రోజంతటిని జ్ఞాపకం చేసుకోండి.
చిన్నలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తుండగా, కాలేజీకి వెళ్తుండగా మీరే రాకపోకలందు యెహోవా హస్తం తోడైండునుగాక అని ప్రార్థిస్తున్నాము. యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యవ్వన బలంతో పాపంలో పడిపోకుండా యవ్వన బలంను నీ కోసం ఉపయోగించుటకు సహాయము చేయండి తండ్రి. దేవ, పెద్దలను జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న జాబులలో, బిజినెస్లలో, వ్యాపారాలలో తండ్రి, రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారికి తోడై ఉండండి. పంటలు వేసే సీజన్ కనుక వర్షాలు సక్రమంగా వచ్చుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, కూలి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, వారందరి పనులను దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంతో, శరీర బలహీనతతో వారి కృంగిపోవచ్చు ఉన్న సమయంలో మీరు ధైర్యపరిచి ఓదార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, వారికి మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము కొలది వారు ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ తండ్రి, దినమంతయు మాకు తోడై ఉండమని, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం నీకు అంచగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.